దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, ఒక ధర్మ కార్యం కోసం ఎవరైనా ఒకళ్ళకు డొనేషన్ ఇచ్చారనుకోండి, ఆ ధనాన్ని ఆ కార్యం కోసమే వాడటం అనేటటువంటిది సబబు. కొంత ధనాన్ని ఏదైనా ఒక ఆఫీస్ లేదా ఒక ప్రభుత్వం ఈ పని చేయవలెను అని కేటాయించింది అనుకోండి, దానిని ఆ పని కోసం వాడాలి తప్ప నాకు అవసరం దీనికోసం ఉంది కనుక దాన్ని దీనికోసం వాడతాను అని అనకూడదు. అంటే ఇప్పుడు మన ప్రభుత్వాలు అలా చేస్తున్నాయా లేదా అనేది ప్రశ్న కాదు. మన ప్రభుత్వాలు ఒక దానికోసం పైసలు వస్తే వాళ్ళకి దేనికి అవసరం మొత్తం వాటిలన్నిటికీ వాడేస్తుంటారు ఇప్పుడు. కానీ మామూలుగా అయితే ఒక ధనాన్ని ఒకడు ఒక పని కోసం, దీన్ని వ్యవసాయం కోసం ఇచ్చాడు, వ్యవసాయం కోసం వాడు. దాన్ని ఒక నిర్మాణం కోసం ఇచ్చాడంటే దాన్ని నిర్మాణం కోసం వాడు. లేదు మరొక పని కోసం ఇచ్చాడు అంటే దేంట్లోనే పెట్టుబడి పెట్టడానికి ఇచ్చాడంటే దాంట్లోనే పెట్టుబడి పెట్టు. అంతే తప్ప దేనికోసం వచ్చిన మనీని వీడికి వాడికి ఉదారంగా ఇచ్చుకుంటానని ఇవ్వడం అనేటువంటిది సబబైన పని కాదు. అది దండన అర్హమైన నేరం అవుతుంది. ఇది మనకు తెలుసు. భగవంతుడు ఈ మనుష్యులందరికీ ఈ మానవ శరీరాన్ని ఇచ్చాడు. ఇందులో ఉండేటువంటి జీవులకి ఈ మానవ శరీరాన్ని ఇచ్చి దీంతో ఏది నీకు బాధ్యతగా పని పెట్టానో ఆ పనిని భగవద్ ఆరాధనగా చేయుము అని ఇచ్చాడండి. అలా చేస్తే మంచిదే, కానీ అలా చేయకపోతే వాడిని దండించాలి కదా. అందరి మానవులకి భగవంతుడు అట్లాగే ఇచ్చాడు శరీరాలు. కేవలం భక్తుల కోసమనే కాదు. విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం పూర్వమేవ కృత బ్రహ్మన్ హస్తపాదాది సంయుత. ఇది మనకి పరాశర మహర్షి స్పష్టంగా చెప్పాడు. ఆయన ఈ చిత్ర విచిత్రముగా ఉండేటటువంటి దేహం అనే సంపదని దేనికోసం ఇచ్చాను? ఈశ్వరాయ నివేదితం, భగవంతుడికి సేవగా ఉపయోగించడం కోసం ఇచ్చిందే తప్ప. మరి భగవంతుడి సేవగా అంటే మరి వ్యవసాయం చేసేవాడు ఇంకా వ్యవసాయం మానేయాలండి, వ్యాపారం చేసేవాడు వ్యాపారం మానేయాలండి, ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం మానేయాలండి అని అడగక్కర్లేదు. నువ్వు చేసే ఉద్యోగం, నువ్వు చేసే వ్యాపారం, నువ్వు చేసే వ్యవసాయం, వీటిని భగవంతుడిది నేల, భగవంతుడి పరికరం నేను. ఆయన ఇచ్చిన సాధనాలు ఈ ట్రాక్టర్సో లేకపోతే ఈ నాగళ్ళో లేకపోతే పశువులో లేకపోతే మరొక పరికరం ఏదో, ఇవన్నీ ఆయన ఇచ్చినవి. కనుక నేను చేసేది అతడి సేవ.
ఈ భావన కలిగి నువ్వు చేయాలి. అది నువ్వు ఏ పని చేసినా, దేహగతంగా నీకు ఏది అలవాటయ్యి, ఏది నీకు ఉద్యోగం ఏర్పడి, ఏది నువ్వు దాన్ని సాధిస్తున్నావో అవన్నీ కూడా భగవత్ సేవగా అనుకుంటూ చేయాలి. పూర్వమేవ కృత హస్తపాదాది సంయుత దేహ సంపత్తి. కానీ మనమేమనుకుంటున్నాం, ఇదంతా నేను సాధించింది, ఇదంతా నా కోసం, లాభం నేను పొందేవాడిని అని అనుకుంటూ మనం జీవిస్తున్నాం. ఇది ఇచ్చిన దాన్ని దుర్వినియోగం చేయడం కాదు, తప్పుదారిలో వాడడం కాదు. అందుకోసమని కృష్ణుడు చెప్తున్నాడు, దీన్ని మంచి మార్గంలోకి వాడే ప్రయత్నం చేయవయ్యా. ఆ మంచి మార్గంలోకి వాడడానికి యజ్ఞం అని పేరు, దానికే యోగము అని కూడా పేరు. నువ్వు యోగమన్నా, యాగమన్నా, కర్మ అన్నా, నిష్కామ కర్మ అన్నా, కర్మ యోగము అన్నా, ఇవన్నీ ఒకదానికే పేర్లు. నువ్వు చేసేది భగవద్ ఆరాధనా బుద్ధితోటి చేసే ఏ పని అయినప్పటికీ కూడా నీకు హితకరం అవుతుంది. అలా చేయమని చెప్పాడు ఆయన. సరే, తెలియని వాళ్ళ సంగతి మనం వదిలేద్దాం. ఎందుకంటే ఏదో మనకు ఉండేటువంటి జనాభాలో సుమారుగా 99% ఈ విషయం తెలియదు. సో వాళ్ళందరినీ వదిలేద్దాం. 1% వాళ్ళకి తెలుసు. ఆ తెలిసినటువంటి 1%లో కూడా కొంతమంది తమ స్వార్థం కోసం, లేదు కొంతమంది తమని ఎవరో ధనం ఇచ్చి నిర్వహిస్తున్నారు, నియమిస్తున్నారు కనుక వాళ్ళ కోసం, మరికొంతమంది తను చేస్తున్నానని అనిపించుకోవడం కోసం, ఇతరులని మభ్యపెట్టడం కోసం, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తుంటారు. అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాడు నేను భగవంతుడు. బహుశా ఆ 1%లో కూడా అదే ఒక 100 అనుకుంటే అందులో 0.001% అయినా ఇది భగవంతుని యొక్క ఆజ్ఞతో జరిగేటువంటి భగవత్ కైంకర్యము అనే భావంతో చేస్తారో చేరో మనకి తెలియదు. అంటే పరిపూర్ణమైనటువంటి ఆ భావనతో చేస్తారో చేరో మనకి తెలియదు. కానీ అలా చేయడం మంచిది అని చెప్పడం భగవంతుడి యొక్క ఉపదేశానికి తాత్పర్యం. అలాంటి వాళ్ళ కోసం సాధనం చెప్తున్నాడు ఆయన. మిగతా మర్చిపోయిన వాళ్ళని వదిలిపెట్టేసేయండి, లేదు ఇతరత్ర మాకు కావాల్సినవి మేము చేసుకుంటాం, దీన్ని దేవుణ్ణి వాటి కోసం వాడుకుంటాము అని వాడుకుంటూ పోయేటటువంటి వ్యక్తుల్ని తీసి పక్కన పెట్టండి. భగవద అర్పణ బుద్ధిగా పని చేసేటువంటి వాళ్ళకైనా ఎప్పుడైనా ఆ చేసేటటువంటి పనిలో, వాళ్ళు చేసేటటువంటి ఆ యోగములో ఏదైనా ఒకవేళ చాంచల్యం కలిగి అందులోంచి కనుక వారు మళ్ళీ అది కోల్పోతే, వాళ్ళ జీవితంలో దాని ఫలితాన్ని పొందలేకపోతే ఏంటవుతారు వాళ్ళు అనేది అర్జునుడి ప్రశ్న. వాళ్ళు ఏమవుతారో వాళ్ళని ఎలా తను డీల్ చేస్తాను అనేదాన్ని భగవంతుడు అర్జునుడికి వివరణిస్తున్నాడు 6వ అధ్యాయంలో 40 శ్లోకం దగ్గర నుంచి. మొట్టమొదట అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న, వాడు కొంత చేసిన తర్వాత మధ్యలో వాడు దాంట్లోంచి కనుక జారిపోతే ఏం చేయాలి అని. అలాంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఫలితం వస్తుందో కృష్ణుడు చెప్తున్నాడు. ఏం వస్తుంది ఫలితం వాళ్ళకి అంటే, ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో అభిజాయతే చెప్తున్నాడు ఆయన. ఏదో ఒకటి ప్రలోభానికి గురయ్యి వాడు చేసేటువంటి యోగంలోంచి వాడు జారిపోయాడు. ఏదో ప్రలోభం అంటే తాత్కాలికంగా అది మంచిది అని అనిపించింది. నిజానికి అదే మంచిదైతే దీనికంటే దాన్ని చేసి ఉండాల్సింది కదా. కానీ అలా చేసిన వాళ్ళంతా కూడా దిగజారుతున్నారు, బాగుపడలేదు. ఇతనికి నిజంగా బాగుపడదామని కోరిక ఉంది, కానీ మధ్యలో ఏదో ఒక ప్రలోభం తనని ఆకర్షించింది. సో ఇప్పుడు దాంట్లో జారిపోయాడు. ఏం చేయాలి? ఎవడో తాగుడికి అలవాటు పడ్డాడు అనుకుందాం. పాప దాంట్లోంచి యోగాల నుంచి కాస్త జారిపోయాడు వాడు. ఇప్పుడు ఏం చేయాలి వాడిని? మిగతా వాళ్ళైతే అలాంటి
ఈ ఉపద్రవం వాడు చేసుకున్నందుకు వాడిని బ్రహ్మరక్షసుగా మార్చో మరొకటి చేసో వాడిని తీవ్రమైనటువంటి తాపానికి గురి చేస్తారు. కానీ భగవంతుడు అట్లాగా ఎప్పుడూ చెయ్యడు. ఏం చేస్తాడు ఆయన? ఈ తాగుడికి అలవాటు పడి కదా వాడు దాంట్లో దిగజారాడు కనుక తాగుడు తయారు చేసేటటువంటి స్థానాల్లో తీసుకెళ్ళి పెడతాడు. వాళ్ళ పని అక్కడ అలా డ్రమ్స్ 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 అలా తయారు చేస్తూ ఉంటాడు. ఎంతకాలం తాగుతాడు వాడు అక్కడ? ఎంత తాగితే శుభ్రంగా అంత తాగవయ్యాను, ఎంతసేపు పడుకోగలిగితే అంతసేపు దొరలగలిగితే దొరలు లోపల బయటకు వచ్చిన నువ్వేం చేయడానికి వీలు. తీసుకువెళ్ళి అలాంటి చోట పెడతాడు. చూడండి పాపం ధర్మరాజు గారు లాంటి వాడు కూడా జూదానికి లొంగిపోయి పాపం ఆయన రాజ్య భ్రష్టుడయ్యాడు. ఆయన వీళ్ళన్నగారే, అర్జునుడి యొక్క అన్నగారే ఆయన. కేవలం అతనికి అదొక బలహీనత, ఆ జూదానికి లొంగిపోవడం అనేది. దాన్ని ఆధారంగా చేసుకుని అతని మీద దెబ్బ కొట్టారు, పాండవుల మీద దెబ్బ కొట్టారు కౌరవులు. సో అలాంటి వాళ్ళని ఏం చేస్తాడు ఆయన? శుభ్రంగా పేక మొక్కల్లా తీసుకెళ్ళి పెట్టేస్తాడండి. వాడు జూదంతో కదా పాడైపోయాడు. ఇంకా దాంట్లోనే ఉండేటట్లుగా ఎప్పుడు ఇంకా అవే 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 కాదండి. సినిమా చూస్తులు పాడు సినిమాలు అంటే ఏది వీడిని బలహీనం చేసి వీడి సాధనలోంచి దిగజారేటట్టు చేసిందో ఆ బలహీనతనే ఆసరా చేసుకుని వీడు మళ్ళీ పైకి ఎక్కగలిగేట్టుగా తయారు చేస్తాడు భగవంతుడు. అది ఆయన చేసే పని అండి. ఇది చాలా గొప్ప గుణం అండి. ఇది భగవంతుల్లో ఉండే అద్భుతమైనటువంటి యోగ్యత. ద్వేషించడు, దూషించడు, దండన విధించడు. ఏది వాణ్ణి బలహీనపరిచిందో నాకు ఇంకా ఇది అవసరం లేదనిపించేటంతవరకు చేస్తాడండి ఆయన. అప్పుడు దాంట్లోంచి బయటికి తీసుకొస్తాడు. ఇంకోసారి నీకు అది దిగదార్చే ప్రశ్న లేదు కదా. నవ్ యూ కంటిన్యూ యువర్ ప్రాసెస్ ఆఫ్ సాధన. భగవత్తత్వం గుర్తెరింగిన ఆచార్యులకి కూడా ఇలాంటి యోగ్యత ఉంటుంది. రామానుజుల వారి యొక్క చరిత్రలో ఓ అందమైనటువంటి సన్నివేశం ఉందండి. బహుశా రామానుజుల వారి చరిత్ర తెలిసిన వాళ్ళందరికీ ఇది జ్ఞాపకం ఉండి ఉంటుంది. ఒకసారి రామానుజాచార్యులు వారు బ్రహ్మోత్సవాలు జరిగే టైంలో ఆలయానికి వెళ్ళి వస్తున్నారు. వస్తుంటే ఓ ఆయన గొడుగు పట్టుకుని తన భార్యకి ఆవిడనే చూస్తూ వెనక్కి 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 నడుస్తున్నాడు. భక్తులు జనాలు వీళ్ళెవ్వరినీ చూడటం లేదు. ఆవిడ వస్తుంది గుడికి, ఆవిడతో పాటు వీడు నడుచుకుంటూ ఆవిడని చూసుకుంటూ పెడుతున్నాడు. చుట్టూ ఉండి చూసే జనాలందరూ కూడా నవ్వుతున్నారు. అతను ఏమిటి పిచ్చోడు అన్నట్టుగా నవ్వుతాడు. కానీ అదేం పట్టించుకునే స్థితిలో అతను లేనే లేడు. రామానుజుల వారు బయటకు వస్తున్నారు, చూస్తే రామానుజుల వారు చుట్టూ ఉండేవాళ్ళు కూడా వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు ఇలాగే అంటే గేలి చేస్తున్నారు. రామానుజుల వారు తప్పు. ఆలయం లోపలికి పెడుతున్నారు కదా, దర్శనం అయిపోయిన తర్వాత మేము వాళ్ళని చూస్తూ ఉన్నాము అని చెప్పండి. సరే, వాళ్ళకి దర్శనం అయిపోగానే రామానుజాచార్య వారు మనం చూస్తూ ఉన్నారు, బలాన్ని చోట ఉంటారు అని చూపించారు, చెప్పారు. సరే, ఎవరో పెద్ద ఆయన ఎవరో వీళ్ళకి తెలియదు, వీళ్ళెవరో ఆయనకి తెలియదు. ఎవరో పెద్ద ఆయన పిలిచేట సెలవు వచ్చాం కదా చూద్దామని రామానుజుల వారు ఉండేటటువంటి స్థానానికి వెళ్ళాడు. ఆ వ్యక్తి తన భార్యను తీసుకుని రామానుజులు అడిగాడు, ఏమయ్యా నీ పేరేమిటా? ధనుర్దాస్. నీ భార్య పేరు ఏదో హేమాంబ, వాడి పేరు హేమాంబ. సరే, బాగానే ఉంది. ఏం చేస్తుండవా? నేను మల్లుణ్ణి, రెజ్లర్. నేను మల్లుణ్ణి, నేను మల్ల యుద్ధం చేస్తాను. చాలా బాగుందాయా? నువ్వు చేసే మల్ల యుద్ధంలో నేను 10 మంది ప్రశంసించాలని అనుకుంటావా? ఓ తప్పకుండా. 10 మంది నిన్ను గేలి చేయాలనుకో కదా. నో. మరి నువ్వు నీ భార్యకి గొడుగు పట్టి నడుస్తున్నావే, నేను 10 మంది గేలి చేయరా? నేను దాన్ని రక్షించుకోవడం కోసం నేను పెడుతుంటే మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారో పట్టించుకుని తిరిగి నాకెక్కడుందా అన్నాడు. అంటే ఎందుకు పట్టుకుంటున్నావా అంటే, నా భార్య నేత్రాలు ప్రపంచంలో అతి సుందరమైనవి.
వీటిని ఈ ఎండ కానీ గాలి కానీ తగలకుండా జాగ్రత్తగా కాపాడుకోవడం నా బాధ్యత. అందుకోసం నేను గొడుగు పట్టి నడుస్తున్నాను. వా, ఆయనలో ఉండేటువంటి ఒక వీక్నెస్ అందాన్ని ఆస్వాదించుట, అందాన్ని ఉపాసన చేయుట, ఇది ఆయనలో ఉండేటువంటి ఒక బలహీనత. దీనివల్ల అతనికి మిగతా ప్రపంచాన్ని లెక్క పెట్టట్లే, దేవుణ్ణి అతనేం చూడలే, ఏం చేస్తున్నాడో అతనికి పాపం తెలియట్లేదు. కేవలం గొడుగు పట్టుకున్నాడు రోడ్డం తప్ప ఇంకోటి ఏం తెలియదు. సరే, చాలా బాగుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇతన్ని అందాన్ని చూసి ఉపాసించే బలహీనత అనేది ఇతనిలో ఉంది. ఈ బలహీనతనే అతనికి ఉండే గొప్ప బలంగా తయారు చేయాలి. ఇది గురువుగారు చేసిన పని. ఆక్షేపించలే, ఏదో నచ్చ చెప్పలే, తిట్టలా. ఏమాయ్, నువ్వు నేత్ర సౌందర్యాన్ని ఉపాసిస్తున్నావు కదా, ఇంతకంటే గొప్ప నేత్ర సౌందర్యం చూపిస్తే ఏం చేస్తావా? అయ్యి ఉండనే ఉండదు ప్రపంచంలో ఇంకెక్కడ. సరే, ఉండదు అన్నావు, చాలా సంతోషం. కానీ నీకు చూపించాను అనుకో, ఏం చేస్తావా? దాన్ని రక్షించడం కోసం నా ప్రాణాలు ఉంటుతాను నేను. మాట కట్టుబడి ఉంటావా? ఓ ఎస్, దా అయితే ఒకసారి నాతో రా. ఎక్కడికి? గుళ్ళో. ఇప్పుడే కదా పోయొచ్చాను. పోయొచ్చావు, దా ఒకసారి నాతో పాటు రా. తీసుకువెళ్ళారు. ఆ గర్భాలయం రంగనాథుడు ముందర నించోబెట్టారు. అక్కడ నమస్కారం పెట్టి, భగవంతుడి దగ్గర, రంగనాథ, ఇగో నీ భక్తుడు ఒక ఆయన వచ్చాడా, ఒకసారి నీ నేత్ర దర్శనం అనుగ్రహించు. మరి అర్చకులను హారతి ఇమ్మన్నాడు ఆయన. అర్చకులు హారతి ఇస్తుంటే ఇతను చూస్తున్నాడు. మిగతా వాళ్ళంతా ఉన్నారు, కానీ మిగతా వాళ్ళకి ఏం కనపడలేదు. ఈ వ్యక్తికి మాత్రం అద్భుతమైనటువంటి దర్శనం. ఒక మంచి విశాలిన విపారిన ఎర్రని నేత్రముల జంట కనిపించింది. ఆ నేత్రముల సౌందర్యం కలిగినటువంటి ఆకృతి కనిపించింది. చాలా ఆశ్చర్యపడ్డాను, ఎప్పుడు అట్లాంటివి చూడలేదు. ఆ చూస్తూ 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 పాప అలా స్పృతిపై పడిపోయింది అతను. ఏమైందో తెలియదు అతనికి. కాసేపటికి లేచాడు ఆయన. ఏమయ్యా, చూసావా? ఎక్కడ ఆ నేత్రాలు, ఎక్కడ ఆ నేత్రాలు, ఎక్కడ ఆ నేత్రాలు? సో ఆ నేత్రాలు సరే ఎదురుకుండానే ఉన్నాయి ఇక్కడ ఆ నేత్రాలు. మరి ఇప్పుడు నువ్వేం చేస్తావా? వాటి కోసం నేను నా జీవితాన్ని అర్పిస్తా అన్నాడు. మొత్తం నా కుటుంబాన్ని అంతటంత వదిలేస్తా అన్నాడు. వదిలేకయా, నీ భార్య ఇదివరకే పెద్ద భక్తురాలు, ఆవిడ ఇదివరకే చాలా స్వరూప జ్ఞానం కలిగినటువంటి మహనీయురాలు కనుక అదేమిటో నువ్వు నేర్చుకో. నువ్వు సేవ చేస్తానంటావా? ఇదిగో భగవంతుడి దగ్గర చేయాల్సినటువంటి సేవ ఇది అని ఆ ధనుర్దాస్ అనేటువంటి ఆయనకి ఇదివరకు తన ఉపాసించే నేత్రముల కంటే ఇంకా అతిశయించిన సౌందర్యాన్ని చూపించి అతనికి ఉండే పాత రుచిని తగ్గించగలిగాడు. తిట్టలేదు. భగవంతుడు చేసే ఉపకారం ఇదండి. ఏదైతే మనని బలహీనపరిచి మనం చేసే సాధనలోంచి మన కిందకి జారేటట్టు చేస్తుందో అలాంటి దాంట్లో తీసుకువెళ్ళి మనని పెడతాడు ఆయన. మిగతా చోట్ల ఎక్కడైనా ఏ ఉన్నప్పటికీ కూడా అవన్నీ జారిపోతాయి, కానీ భగవంతుడు పెట్టిన చోట జారడం అనేది ఉండదు. భగవంతుడు మనకుండేటటువంటి స్థితిని మరింత ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకువెళ్ళడం కోసమని, మనం ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేయడం కోసమని ఒక చరిత్ర ఉందండి మనకి భాగవతంలో. యయాతి అని ఒక రాజుగారి కథ ఉంది. రాజుగారికి 4 కొడుకులు ఉన్నారు. ఆయన పాపం చాలా వయసు వచ్చింది, పెద్దవాడైపోయాడు. కానీ ఇంకా సుఖాలు అనుభవించాలనే కోరిక ఉంది ఆయనలో. సరే, కొంతకాలం అయిన తర్వాత బహుశా వాళ్ళకి ఏ రకమైనటువంటి మెడికల్ టెక్నిక్స్ తెలుసునో మనకి తెలియదు. తన పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళి, ఒరేయ్, నాకు ఇంకా చాలా సుఖాలు పొందాలందిరా, నీ వయస్సు నాకు ఇస్తావా అని అడిగాడు ఆయన. ఒప్పుకోలే. 2, 3 ఒప్పుకోలే. చివరి కొడుకున్నాడు. ఆ చివరి కొడుకుని అడిగాడు ఆయన, పురూరవుడు అంటే, తీసుకోనా, నువ్వు ఇచ్చిందే కదా, తప్పకుండా ఇస్తా అన్నాడు ఆయన.
భలే ఆనందం వేసింది. సరే, అతనికి కావలసినవన్నీ సుఖాలు ఏర్పాటు చేసి పెట్టాడు. ఆ పిల్లవాడి వయస్సు తను తీసుకున్నాడు. దీంతో మళ్ళీ ఇంకా బోల్డంతకాలం అనుభవించాడు. ఆ తర్వాత అతనికి అనిపించింది, ఏమిటి ఎంతకాలం అనుభవించినప్పటికీ ఒక మంచి శ్లోకం చెప్పాడు. నజాతు కామ కామానాం ఉపభోగేన శామ్యతి. కోరికలు ఎప్పుడు కూడా అనుభవించడం వల్ల తీరవు. ఏమవుతాయి? హవిషా కృష్ణవర్త్మేవ భూయ ఏవాభివర్ధతే. మంట నెయ్యి పోస్తే ఆరుతుందా, పెరుగుతుందా? అది ఎట్లాగైతే పెరుగుతుందో ఈ కోరికల మీద ఉండేటటువంటి మనస్సు కూడా అట్లానే మరింత మరింత సక్తమవుతుందే తప్ప అది తీరడం అనేటటువంటిది ఉండదు. ఇంకా వద్దులే, ఇంతకాలం అనుభవించే ఇంకేం చేస్తాం అని మళ్ళీ ఈ వయసు తనలోంచి తీసి మళ్ళీ ఆ పిల్లాడికి ఇచ్చేటండి ఆయన. అంటే వయసు తీసుకోవడం ఏమిటో మళ్ళీ వయసుని ఇవ్వడం ఏమిటో మనకి తెలియదు, కానీ అలా చేసినట్టుగా మనకి చరిత్ర చెప్తాను. ఆయన చెప్పిన శ్లోకం ఇది. కోరికలు అనేటటువంటివి మనని బలహీనపరుస్తూ ఉంటాయి. అవి తగ్గించేద్దానండి, వాటికి ఇంకో దీని ఒక్కటిని అనుభవించేస్తే ఇంకా అది పోతుంది కదా, ఇది క్లియర్ అయిపోతుంది కదా, దీన్ని తీసేయచ్చు కదా అని అనుకుంటూ దానికి కావాల్సినవి ఇవ్వడం ప్రారంభిస్తే అది ఇంకా నిప్పుల మీద పెట్రోల్ పోస్తే ఎట్లాగైతే మంట పెరుగుతుందో అట్లా పెరుగుతుందే పోతుంది తప్ప తరగడం అనేటటువంటి దీనికి ఉండదు అని చెప్పి ఆయన పాపం దాంట్లోంచి విరాగి అయ్యాడు. మహానుభావుడు, సాధకుడు కనుక ఆయన దాంట్లోంచి బయటికి రాగలిగాడు ఆయన. కానీ అందరికీ సాధ్యం కాదు కదా. కనుక కృష్ణుడు వాగ్దానం చేస్తున్నాడు, ఎవడైతే ఒక బలహీనత చేత ఒక దాంట్లోంచి దిగజారాడో ఆ బలహీనతకి ఆసరా అయినటువంటి ఆ అనుభవం ఏదో ఆ అనుభవం వాడికి పూర్తిగా ఎంతెంత దాని ఎక్స్ట్రీమ్స్ ఏమున్నాయో అవన్నీ అనుభవించగలిగేటట్లుగా వాడికి అవకాశం కలిగిస్తా. అది ఎక్కడైతే అక్కడ, ఏ లోకమైతే ఆ లోకంలో, ఇంకా అది తప్ప మరొకటి లేదు అన్నంతగా వాడు దాంట్లో మునిగిపోయేటట్టు చేస్తా. వాడికి ఇహ దాంట్లోంచి విసుగొచ్చి ఇహ నాకు ఇది వద్దు అని వాడు దాంట్లోంచి బయటకు వస్తే అప్పుడు వాడిని తీసుకొస్తా. ఇదివరకైతే ఏయ్ తినకు, అది తినకు, అది చూడకు, ఇది చేయకు, అలా చేయకు, ఇలాంటివేవో ఉంటాయి. కానీ అలాంటివేం వాడికి అన్ని రకాలైనటువంటి ఫ్రీడమ్ ఇచ్చేస్తారు. చూడండి, మన ప్రధాని గారు అన్ని సైన్యాలకి మొత్తం ఫ్రీడమ్ ఇచ్చేసి మీరు ఎలా కంట్రోల్ చేస్తారో చేసుకోండి అని ఇచ్చేసినట్టుగా మొత్తం భగవంతుడు నువ్వు ఏమనుభవిస్తావు, ఎలా అనుభవిస్తావు నీ ఇష్టం. ఇక వాడే వాటిని అనుభవించి ఇంకా విసుగొచ్చి చివరికి ఇక నాకు ఇది వద్దు మొర్రో అనేంతవరకు చేస్తాడు. ఆ తర్వాత ఇదివరకు ఎక్కడ ఆపాడో, ఎక్కడ దాకా విడి చేశాడో అక్కడి నుంచి ఆరంభించేటట్లుగా తిరిగి మళ్ళీ పూర్తిగా వాడు దాంట్లో హాయిగా చేసుకోగలిగేటట్లుగా ఇహ వీడికి దాంట్లోంచి జారే అవకాశం అయితే ఉండదు కదా, అలాంటి అవసరం అయితే ఇంక ఏర్పడదు కదా. అలా చేసి వీడిని ముందుకు తీసుకెడతాడు. అంతకంటే కావాల్సిందే ఉందండి. ఎంత మంచిది అది. ఇది భగవంతుడు చేసేటువంటి ఉపకారం. శుచీనాం శ్రీమతాం గేహే. శుచీనాం శ్రీమతాం రెండు విశేషణాలు వేశాయండి. శుచి ఉంది, శ్రీమత్వం ఉంది. అంటే వాళ్ళల్లో ఇదివరకు యోగాభ్యాసం చేసేటటువంటి సంపద ఉంది, అది కూడా భగవత్పరముగా చేసేటటువంటి శుచిత్వం ఉంది. ఇప్పుడు శుచి కావాలి కదా. ఇప్పుడు చేసేదేదో రెండు పడవల మీద కాళ్ళల్లాగా కొంత నేను ఈరోజు ఈ దేవతని పూజ చేస్తానండి, మర్నాడు ఇంకోటి, ఆ మర్నాడు ఇంకోటి, ఆ మర్నాడు ఇంకోటి, అంతా మాకు ఒకటేనండి. లోకంలో ఇదో పెద్ద ఇప్పుడు ఇదొక ఫ్యాషన్ ఇలా చెప్పుకోవడం. నేను ఆదివారం ఇచ్చేస్తా, సోమవారం ఇచ్చేస్తా, మంగళవారం ఇచ్చేస్తా, బుధవారం ఇచ్చేస్తా, గురువారం ఇచ్చేస్తా, శుక్రశని అంతా మాకు ఒకటేనండి. ఇట్లాంటి మురికి లేకుండా ఉండేట్టుగా చేస్తాడు ఆయన. వాడు కేవలం భగవంతుడికే అంకితమై ఉండేటటువంటి శుచిత్వం, అది శుచి. ఈ కలగా పొలగంగా ఉండడం మురికి, అది లేకుండా ఏకాగ్ర మనస్కుడే ఉండడం అనేది శుచి. అలాంటి శుచీనాం, పైగా వాడి దగ్గర సంపద ఉంది,
సేవ చేసేటటువంటి సంపద. ఇప్పుడు సేవ చేసేటప్పుడు చూడండి, కొంతమందికి బాగా అనుభవం ఉందనుకోండి, వాడు ఏం చేసినా అది బాగా పెర్ఫెక్ట్ అయిపోతుంది. వాడు పెన్ను తీసుకునేవాడు ఏదో పిచ్చి గీత గీసి అందులోంచి ఒక బొమ్మ వస్తుందండి వాడికి. అంత అనుభవం దాంట్లో వాడిలో ఉంటాయి. వాడు ఏదో ఇంత పిండి తీసుకుని టక్మని ఏదో పెనం మీద పోసే మంచి బ్రహ్మాండం అంటే మంచి రోస్టెడ్ దోశ తయారవుతుందండి వాడు. వాడు ఏది చేసినా దాంట్లో ఒక రుచి వచ్చేది చేతికి, వాడికి ఆ స్కిల్ వాళ్ళు. అలా ఎక్కడైతే వాడిలో ఒక సంపద ఉందో, నేర్పరితనం ఉందో, శుచి సంపద ఇవి రెండు ఉండే శ్రీమతాం గేహే, అలాంటి వారి ఇండ్లల్లో వీడు ఇహ పైన చేయాల్సిన దాన్ని కొనసాగేటట్లుగా నేను చేస్తా. ఇప్పుడు నష్టమా? చేసే దాంట్లో నుంచి ఒకవేళ దిగజారినప్పటికీ నీకేమైనా కోల్పోయావా? లేదు కదా. ప్రారంభించు, యోగాన్ని ప్రారంభించవాయా. సమదర్శనానికి కావలసినటువంటి ఉద్యమాన్ని ఇప్పుడే ఆరంభించు అంటూ భగవంతుడు అర్జునుడిని 6వ అధ్యాయం చివరికి వస్తూ ప్రేరేపణ చేస్తూ ముందుకు తీసుకెడుతున్నాడు. పోదాం మనం కూడా. జై శ్రీమన్నారాయణ.